దేవుడు అమ్మగారు కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఏమో, గత జన్మ పుణ్యఫలమేమో ఈరోజు ఈ పచ్చని పంట పొలాల్లో ఏ మహాత్ముడో ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే కానీ ఇంత దేవతామూర్తులు అంగరంగ వైభవోపేతంగా చూసిన కొద్దీ చూడాలనిపించే మంగళకరమైనటువంటి ఆ శివ కుటుంబం, శివతత్వాన్ని తాలూకు శివ కుటుంబం ఎవరు? వినాయకుడు, హరిహర సుందరుడైన అయ్యప్ప స్వామి, శివ అంశ అయినటువంటి ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే వల్లి దేవసేన అనే అమ్మవారి అయ్యవారి కుటుంబం కానీ, ఆలయాలకు నాలుగు వైపులా నవగ్రహాలు కానీ ఆలయాలకు నాలుగు వైపులా కూర్చోబెట్టి మధ్యలో నేనంటూ దేవాలయం. అందుకే కదా ఎక్కడికైనా దంపతులు చిన్నపిల్లల్ని ఏ బీచ్ దగ్గర కానీ ఎక్కడికైనా తీసుకెళ్తే మనల్ని చూసి వాళ్ళు దూరంగా మైమర్చి ఆడుకుంటూ ఉంటూ మళ్ళీ ఒకసారి మన తల్లిదండ్రులు ఉన్నారా లేదా అని చూసి మన తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారని మళ్ళీ పరిగెట్టి ఆడుకుంటారట. అలాగే ఆ మహాత్ముడు మళ్ళీ కాశీ విశ్వేశ్వర స్వామి విశాలాక్షి సమక్షంలో తన పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టి ఎంత భాగ్యమో ఆ దంపతులు ఇక్కడ నిర్మించింది. అవతల నవగ్రహాల్ని, యువతల వినాయకుడిని, అవతల కుమారస్వామిని, యువతల అయ్యప్ప స్వామిని, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని. శివ అంశ కదా పంచముఖ ఆంజనేయ స్వామి, ఆయన ద్వారే అమ్మ, ఆయనే శివుడు. అలాంటి పరంపరలో మిడతాన చిన్ననాయుడు గారు ఆ పరంపరలోనే మిడతాన చిన్ననాయుడు గారిని, మిడతాన దేవుడమ్మ గారిని ఆ పరమశివుడు ఎన్నుకోదగ్గారు. ఎందుకంటే అలాగే మరిడమ్మ కూడా ఆయన చేతుల మీద వాళ్ళ దంపతుల చేతులు ఉంటే ఇది అంత ఆసామాస అనుకుంటాం. మన ఇల్లే మనం తెరగా కట్టుకోలేము, మన పశువులు సారే సెట్టే మనం చేయలేము. కానీ ఆ అనుగ్రహం వాళ్ళ మీద భాష వెళ్ళడం వల్ల ఈవేళ మనకి అంగరంగ వైభవోపేతంగా చూసిన కొద్దీ చూడాలి.